వారిని నామస్మరాన్ని స్మరిస్తూ కొంత సమయం అక్కడే ఉండండి. మరికొద్దిసేపట్లో అమ్మవారి పూజ తదుపరి దేవస్థానం తరపున ఆలయ సిబ్బంది పూజారులు పూజ నిర్వహించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తారు. ఆ సమయం ఆసన్నమైంది. అమ్మవారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. భక్తులందరూ కూడా శ్రీ సమ్మక్క సారలమ్మకి అలాగే ఎగ్జిట్ గేట్ లో ఉన్న ట్రాక్టర్లు బయటికి పంపించే ప్రయత్నం చేయండి. లోపల ఆలయం లోపల ఉన్న సిబ్బంది మొబైల్స్ అందరూ కూడా ఎవరు కూడా కెమెరాలతో ఫోటోలు తీయటం కానీ వీడియోలు తీయటం కానీ చేయకూడదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. భక్తులకు విజ్ఞప్తి, మరికొంత సమయం పాటించండి. కొద్దిసేపట్లోనే మీ అందరికీ కూడా ఆ ఇద్దరు తల్లులు భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు మీరు సహకరించినట్టుగానే అమ్మవారి దర్శనం చేసుకునే విధానంలో కూడా అధికారుల సూచనల మేరకు దర్శనం చేసుకుంటే మీకు చాలా సులభతరంగా దర్శనం ఏర్పాట్లు చేస్తారు లోపల. కాబట్టి భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఎటువంటి తొక్కి క్లియర్ చేసుకుని గేట్ ఇన్ఛార్జెస్ రెడీగా ఉండండి. అప్పటి వరకు గేట్లలో ఎటువంటి ఇబ్బంది పడకుండా సంయమనం పాటించి దేవస్థానం వారికి సహకరించండి. దర్శనాలు కల్పించాలి. అలాగే భక్తులు కూడా ఆలయం లోపల ఉన్న అధికారులకు సహకరించి అమ్మవారికి దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా క్యూలైన్ గేట్లు దాటాల్సిన అవసరం లేదు. అందరికీ క్యూలైన్ మార్గంలోనే మంచి దర్శన భాగ్యం కలిగిస్తున్నాము. కాబట్టి మీరందరూ ఆలయ అధికారులకి సహకరించి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అమ్మవారిని తీసుకొచ్చాక మొదటిగా ఆలయ మర్యాదల ప్రకారం అమ్మవారికి చేసే పూజా కార్యక్రమం ముగిసింది. మరికొద్ది క్షణాల్లో అందరికీ దర్శన భాగం ఏర్పాటు చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. శానిటేషన్ సిబ్బంది లోపల భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు క్లియర్గా ఉండాలని తెలియజేస్తున్నాం. సిబ్బంది అందరికీ విజ్ఞప్తి, ఈ అనౌన్స్మెంట్ స్టేజ్ నుండి ఇతర వ్యక్తులు ఎవరు పైన ఉండకూడదు. కేవలం ఇక్కడ విధులు కేటాయించిన సిబ్బందికి మాత్రమే పైన ప్రవేశం ఉంది. అందరూ కూడా కిందికి వెళ్ళిపోవాలి. సార్, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది సహకరించి వీరందరినీ కూడా త్వరగా కిందికి పంపించే ప్రయత్నం చేయండి. త్వరగా పంపించారు సార్. అందరినీ పైన ఉన్న ఇతరులందరినీ కూడా త్వరగా కిందికి పంపించే ప్రయత్నం చేయండి. ఆలయం లోపల ఉన్న సమ్మక్క గద్దెల మీద ఉన్న పోలీస్ సిబ్బంది వారికి విజ్ఞప్తి, పూజా కార్యక్రమం అనంతరం అందరినీ కూడా బయటికి పంపించేసి సాధారణ భక్తులకు త్వరగా దర్శనం అయ్యే ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా పోలీసు వారి సూచనల మేరకు సహకరించి త్వరగా కిందికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ పూజారులు పూజా కార్యక్రమం ముగించుకొని బయటికి రాగానే భక్తులందరికీ కూడా దర్శన భాగం ఏర్పాటు చేస్తారు. కాబట్టి భక్తులు మరికొంత సమయం, అంటే ఎక్కువసేపు అవసరం లేదు, కొద్ది సమయంలోనే దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి సమయం పాటించి క్యూ లైన్లో నిశ్శబ్దంగా ఉండండి.